మనసు దోచే ఇకబెనా ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రాయలసీమకు ద్రోహం తలపెట్టిన చంద్రబాబు నాయుడుపై భగ్గుమంటున్నారు సీమ ప్రజలు. తమ ప్రాంతానికి కేటాయించిన ప్రభుత్వ సంస్థలను అమరావతికి తరలించుకుపోవడంపై నిప్పులు చెరుగుతున్నారు. శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేయకుండా సీమను నిలువునా ముంచిన పాలకులు సీమకు కేటాయించిన వాటిని తన్నుకుపోతామంటే చూస్తూ ఊరుకునేది లేదని సీమ మేధావులు మండిపడుతున్నారు. దీనిపై న్యాయ పోరాటంతో పాటు ప్రజా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. సీమకు చెందిన తెలుగుదేశం నేతలు మౌనంగా ఉంటే ప్రజా ద్రోహులుగా మిగిలిపోతారని వారు దుయ్యబట్టారు. రాయలసీమకు ఇలానే అన్యాయం చేస్తూ పోతే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకుంటుందని వారు హెచ్చరిస్తున్నారు. పాపం రాయలసీమ ఎప్పుడూ త్యాగాలు చేయడమే తప్ప సీమకు న్యాయం జరగలేదు. ఎప్పుడూ అన్యాయమే. వెనకబడిన రాయలసీమను ఆదుకోవడానికే శ్రీబాగు ఒడంబడిక చేశారు. అందులో సీమకు ఇచ్చిన హామీలకు కూడా తూట్లు పొడిచేశారు. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి రాయలసీమకు అన్యాయం జరుగుతూనే ఉంది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నష్టపోయిన రాయలసీమకు ఎంతో కొంత న్యాయం చేయాలన్న ఉద్దేశంతో అధికార వికేంద్రీకరణలో భాగంగా కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారు. హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే టీడీపీ నేతలు దానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్లు వేసి అడ్డుకున్నారు. న్యాయపర సమస్యలు పరిష్కరించి హైకోర్టును కర్నూలులోనే నిర్మించాలని గత ప్రభుత్వం అనుకుంది. అయితే ఎన్నికల అనంతరం టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి రావడమే సీమకు వెన్నుపోట్లు పొడవడం మొదలుపెట్టారు చంద్రబాబు. కర్నూలులో ఉన్న జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, మానవ హక్కుల కమిషన్, వక్ఫ్ ట్రిబ్యునల్, లోకాయుక్త కార్యాలయాలను అమరావతికి తరలించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై కర్నూలుతో పాటు రాయలసీమ మేధావులంతా నిప్పులు చెరుగుతున్నారు. తీసుకురావటం కాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఏమాత్రం ఖర్చు పెట్టకుండా ఏ ఒక్క పని చేయకుండా వచ్చినేటివి కూడా ఇవాళ దుర్మార్గంగా, అంటే ఆయన మనసులో రాయలసీమ అంటే ఎంత కసి ఉంది అనేది అర్థమవుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో కష్టపడి కేంద్ర ప్రభుత్వం మేము భాగస్వాములు కాకపోయినా ఒప్పించి ఏ రాష్ట్రంలో లా యూనివర్సిటీ, రెండో యూనివర్సిటీ లేదు, ఒక ఏపీకి మాత్రమే తీసుకొచ్చి దగ్గర 300 ఎకరాల స్థలం కేటాయించి 1100 కోట్ల రూపాయల డబ్బులు కేటాయించి శంకుస్థాపన చేసినాక కూడా ఇవాళ లోకాయుక్త కావచ్చు, హ్యూమన్ రైట్స్ కావచ్చు, వక్ఫ్ ట్రిబ్యునల్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కావచ్చు, ఇటువంటివి దగ్గర 43 రకాల కోర్టులు రావాల్సినటువంటి పరిస్థితి, హైకోర్టును కూడా రాకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి, రకరకాలుగా, అంటే ఎంత తీవ్రత నష్టం చేయాలనో అంత తీవ్రంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది ఏమాత్రం కూడా వైసీపీ పార్టీ సహించదు. రాయలసీమ ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు, మంత్రులు కర్నూలు నుండి వివిధ కార్యాలయాల తరలింపును అడ్డుకోకుంటే రాయలసీమ ద్రోహులుగా మిగిలిపోతారని ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు. శ్రీబాగ్ ఒడంబడికను ఆయన దానికి గౌరవించి హైకోర్టును ఇక్కడ పెట్టాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పానికి అడ్డుపడ్డమే కాకుండా ఉన్నటువంటివి కూడా దాదాపు 3 సంవత్సరాల నుంచి ఇక్కడ నడుస్తున్నటివి కూడా తీసుకొని పోవాలని చేస్తే కర్నూలు జిల్లా వాసులు ఊరుకొండరు. నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా చెప్తున్నాను, అలాగే మంత్రులకు చెప్తున్నాం, ఏవైతే కర్నూలు జిల్లాకు రాయలసీమలో ఉండేటువంటి ఇవి పోకుండా మీరు కూడా పోరాటం చేయాలి. చంద్రబాబు నాయుడు గారికి చెప్పి వీటిని ఇక్కడే ఉండేలాగా చేయాలి, లేకుంటే మీరు ప్రజాద్రోహులుగా మిగిలిపోతారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఈరోజు మీకు అందరికీ ఓట్లేసి గెలిపించింది ఉన్నటివి తీసుకుపోయి ఇక్కడ ఈ ప్రాంతాన్ని నాశనం చేయడానికి కాదు. కాబట్టి ప్రజలు మీకు పట్టం కట్టినందుకు వాళ్ళను వెన్నుపోటు పరచకుండా ఇవన్నీ ఇక్కడే ఉండేలాగా మీరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని మీకు కూడా మేము చెప్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా కర్నూలు నుండి కార్యాలయ తరలింపునకు ఉద్దేశించిన అఫిడవిట్ ను ఉపసంహరించుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గంగా ఈ యొక్క రాయలసీమకు అన్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్న సంస్థలన్నిటి కూడా అమరావతికి షిఫ్ట్ చేస్తామని చెప్పేసి మొన్న హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. మరి ఈరోజు మేము కర్నూలు న్యాయవాదులుగా, అదేవిధంగా రాయలసీమ మొత్తం న్యాయవాదులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాయలసీమ మీద నీకు సిద్ధశుద్ధి ఉంటే వెంటనే నీ యొక్క హైకోర్టులో చేసినటువంటి అఫిడవిట్ను విత్డ్రా చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ హైకోర్టు బెంచ్
ఏర్పాటు చేస్తానని చెప్పినాడు కానీ ఇంతవరకు ఎటువంటి కార్యరూపణ దాల్చలేదు. కనీసం పేపర్ వర్క్ జరగలేదు. నాకు తెలిసి హైకోర్టు బెంచ్ కాదు కదా, మనకు ఏ బెంచ్ రాదు ఈ చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏమంటే న్యాయవాదులుగా ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ హెచ్ఆర్సీ లోకాయుక్త ఇవల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో విత్ ద పర్మిషన్ ఆఫ్ హైకోర్టుతోనే ఇక్కడ స్థాపించడం జరిగింది. మరి ఈరోజు న్యాయస్థానాలు కూడా ఆ విషయాన్ని గుర్తించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. శ్రీబాగ్ ఒడంబడిక చేసుకున్న నవంబర్ 16ను పురస్కరించుకుని ఈ ఒడంబడికలో కీలక పాత్ర పోషించిన పప్పూరి రామాచార్యుల విగ్రహానికి అనంతపురంలో న్యాయవాదులు, మేధావులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాయలసీమకు కేటాయించిన ప్రతి సంస్థను తరలించుకుపోతున్నారని, ఇది దుర్మార్గమని మండిపడుతున్నారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఎయిమ్స్ మంజూరైతే దాన్ని అనంతపురం జిల్లాకు కేటాయించారు. అయితే దాన్ని నాటి సీఎం చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా మంగళగిరికి తరలించి సీమకు అన్యాయం చేశారు. 4/9/2014లో ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి ఈనాడు కూడా ఉన్నారు. ఆయన అసెంబ్లీలో ఆనాడు చేసినటువంటి ప్రకటన ఏంటంటే అనంతపురంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని చెప్పి దాన్ని తీసుకువెళ్ళి ఈరోజు మంగళగిరిలో ఏర్పాటు చేశారు. తత్సమానమైనటువంటి ఒక హాస్పిటల్ ఈరోజు అనంతపురంలో సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి 2014 నుంచి అనంతపురం జిల్లా ప్రజలను నమ్మిస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు దానికి సంబంధించిన జీవో రాలేదు. అందుకనే ముఖ్యమంత్రి గారిని మా మిత్రుడు చెప్పినట్లుగానే సవినయంగా అడుక్కుంటున్నామయ్యా, మాకు అనంతపురంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు వెంటనే జీవో కానీ చట్టం కానీ చేసి దానికి నిధులు కేటాయించాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇటీవలి ఎన్నికల తరువాత 4వ సీఎం అయిన చంద్రబాబు నాయుడు మళ్లీ సీమకు ద్రోహం తలపెట్టారు. వైఎస్సార్ జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన శిక్షణా సంస్థను కూడా అమరావతికి తరలించేశారు. తిరుపతిలో ఏర్పాటు చేయాల్సిన కేన్సర్ ఆసుపత్రిని ఇప్పుడు కర్నూలు నుండి వివిధ కార్యాలయాలను అమరావతికి పట్టుకుపోతున్నారు. దీన్ని తాము అనుమతించే ప్రసక్తి లేదంటున్నారు సీమ మేధావులు. ఇటువంటి అన్యాయాలు కొనసాగితే ప్రత్యేక రాయలసీమ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. కర్నూలు నుంచి దాదాపుగా ఇవన్నీ కూడా తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి గుంటకల్ రైల్వే జోన్ ను తరలించారు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ చెప్పినటువంటి దాన్ని గతంలో తరలించారు. అదే విధంగా కడపలో ఈరోజు కొప్పర్తి టెక్నాలజీ సెంటర్ ను తరలించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా అనంత ప్రగతి గ్రామీణ బ్యాంకు సంబంధించి హెడ్ ఆఫీసు శాశ్వత బిల్డింగ్ కడపలో ఉంటే దాన్ని కూడా దుర్మార్గంగా ఈ రోజు రైతులకు సేవ చేస్తున్నటువంటి ఆ యొక్క బ్యాంకును కూడా ఈ రోజు అమరావతికి తరలించే విధంగా ఉత్తర్వులు జారీ చేశారంటే మేము రాయలసీమలో ఉన్నామా, అసలు ఈ భారతదేశంలో అంతర్భాగమా కాదా, ఈ విభజన చట్టం మాకు వర్తిస్తుందా లేదా అనే ఆవేదన ఈ రోజు మాకు కలుగుతోంది. సార్ మీరు ఆలోచన చేయండి. ఇది సంధికాలం కాబట్టి ఈ రోజు మేము సవినయంగా మిమ్మల్ని కోరుతున్నాం. భవిష్యత్తులో ఈరోజు రోడ్ల మీదకి వస్తాం. ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర నినాదంతో మా రాయలసీమ హక్కుల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకునేదానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు సవినయంగా కోరుతున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. కర్నూలుకు చెందిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాత్రం కర్నూలు నుండి ఒక్క ప్రభుత్వ కార్యాలయం కూడా అమరావతికి తరలిపోదని అంటున్నారు. అదే నిజమైతే హైకోర్టులో ప్రభుత్వం వేసిన అఫిడవిట్ ను వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాయలసీమను అభివృద్ధి చేయాలని నినదించే టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చిన తరువాత సీమకు ద్రోహం జరుగుతోన్నా మౌనంగా ఉంటున్నారని, అది క్షమించరాని నేరమని సీమ మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.